అమరావతి రాజధాని కోసం మరో 44,000 ఎకరాలను భూసేకరణ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. గుంటూరు పరిసరాల్లో ఉన్న మరో 44,000 భూమి కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది అన్నమాట. సో రాజధాని కోసం ఈ భూమిని తీసుకొని అందులో మౌలిక సదుపాయాల కోసమే ఏకంగా 10 నుంచి 15,000 ఎకరాలు వాడనున్నారు. అందులోనే అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే లైన్స్ వంటివి ఉంటాయి. ఇక మిగిలిన భూమిని అభివృద్ధి చేసి భూమి యజమానులకు ఇస్తారు. ఇప్పటికే 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. అమరావతి రూపురేఖ లేకపోవడంతో ఈ రోజుకి వారు ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు చూస్తే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయల ఆర్థిక నిధులను సేకరించారు. రానున్న రోజుల్లో ఇంతకు ఇంత రుణాలను తెచ్చి అమరావతి రాజధాని మొదటి దశ పనులు 2027 నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. అయితే ఈ పనులే భారంగా ఉంటే ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలను సేకరించడం అంత ఈజీనా అనే చర్చ వినిపిస్తోంది. కాలం ఎప్పుడు వేగంతో ఉంటుంది. అది గిర్రును తిరిగేస్తుంది. ఫలితాలు వచ్చేలోగా క్యాలెండర్లో ఏడాదులు అలా కరిగిపోతాయి. జనాలు తమకు కళ్ల ముందు అంతా చూపించమంటారు. కాదు కూడదు అంటే వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. దాంతో ఈ వేల ఎకరాల సేకరణ అనుకున్నట్లుగా సాగి రిజల్ట్ ఇస్తే ఓకే, కానీ లేకపోయినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అన్న బెంగ, చింత కూడా మరోవైపు ఉన్నాయని అంటున్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే 33,000 ఎకరాలు భూసేకరణలో తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ భూములు మరో 25,000 ఎకరాలు ఉన్నాయి. అంటే సుమారు 58,000 ఎకరాలు అక్కడికే అయింది. ఇప్పుడు 44,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలతో రాజధాని ఏర్పాటు చేయడమా అన్నవారు ఉన్నారు. పైగా అన్ని పంట భూములే, అన్ని సారవంతమైన భూములే, అన్ని కూడా పచ్చని భూములే. తేడా వస్తే ఉన్న ఉపాధి కూడా ఇబ్బందులు పడుతుంది కదా అన్న చర్చ వినిపిస్తుంది. ఈ భూభారం అంతా తాను మోస్తాను అని బాబు ముందుకు వస్తే కాదనే రైతులు ఉంటారా అన్నదే చర్చ. ఏది ఏమైనా బాబు అమరావతి రాజధాని విషయంలో పెద్ద కలలే కంటున్నారు. అవి ఫలించాలని ఆయనతో పాటు అంతా కోరుకోవాలి. ఎందుకంటే అమరావతితో పాటే ఆంధ్రుల మొత్తం భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్నది సుస్పష్టం.